టేబుల్ సమావేశానికి వచ్చినటువంటి వక్తలు కావచ్చు, శ్రోతలు కావచ్చు, అందరికీ అందరికీ స్వాగతం. కొంచెం ఆలస్యంగా మొదలైంది. ఇంకో మీటింగ్ ఇక్కడ అయ్యి కొంచెం చిన్న డిస్టర్బెన్స్, ఇక్కడ ఎంట్రన్స్ లో డిస్టర్బెన్స్ అనేది కొంచెం ఆలస్యం అయింది. జనాలందరికీ ఈ మీటింగ్ పెట్టేటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తెలంగాణ ప్రాంతంలో ఇతర రాష్ట్రాల లెక్కలొచ్చి ఇక్కడ ఇల్లీగల్ దందాలు, ట్యాక్స్ ఎగ్గొట్టేటువంటి వ్యాపారస్తులు ఇక్కడ చిన్న చిత్క వ్యాపారాలను దెబ్బతీస్తున్నాయి. దానికి వ్యతిరేకంగా ఇక్కడి ప్రజలు నిలబడి కలబడి కొట్లాడినరు. అది ఎప్పటి నుంచో దోపిడీ జరుగుతున్నా గానీ పోయిన సంవత్సరం జూలై 31వ తారీఖు మోండా మార్కెట్ లో జరిగినటువంటి ఒక సంఘటన మొత్తం తెలంగాణను, బిజినెస్ పీపుల్ మొత్తం ఆల్మోస్ట్ భారతదేశంలో ఉన్న మెజారిటీ బిజినెస్ పీపుల్ ను కూడా ఒక క్వశ్చన్ మార్క్ కు గురి చేసింది. అది ఏంటంటే, జస్ట్ నేను ఒకసారి జనాల జ్ఞాపకం చేస్తున్నా ఏంటంటే, మోండా మార్కెట్ లో ఒక కార్ పార్కింగ్ దగ్గర వచ్చినటువంటి ఒక అంశంని పట్టుకొని అక్కడ ఒక దళిత యువకుడు సాయి తన ముంగట ఒక జైన్ మార్వాడి సమాజానికి సంబంధించినటువంటి ఒక బాగా పైసలు సంపాదించినటువంటి వ్యక్తి, ఇక్కడ కాదు, బయటే రాష్ట్రాలకు వెళ్ళి వచ్చి ఇక్కడ సంపాదించుకొని ఆ పైసల అహంకారంతో ఆ పిల్లగాని కార్ దీమంటే తూ క్యా హై రే మేరేకు కార్ నికాలో బోల్తా నీచా జాత్ కా తేరీ మాకి అని తిట్టిండు. చిన్న కులపోడా నీ అమ్మ అని చెప్పి తల్లిని తిట్టిండు. కింది కులాల జాతులను పట్టుకొని తిట్టిండు. ఈ లోపల ఇంకొక తన మిత్రుడు తిట్టుడు కొడుతుంటే దాడి చేస్తే తన మిత్రుడు ఆయనే పాలు పోసేటైనే ఆయనే పోయి, అరే కైకు సాబ్ కైకు గాలి దేరే కైకు మారే, ఎందుకు తిడుతున్నావు, ఎందుకు కొడుతున్నావు అని చెప్పిన అడ్డం పోతే, అరే తూ క్యా రే గర్ ఫిర్కే దూద్ బేచనే వాలా తూ భీ ఆకే బాత్ కర్ రా క్యా అని చెప్పని ఈ రెండు మాటలు యావత్ తెలంగాణ మొత్తం ఒక ఫైర్ పోయినట్టు అగ్ని పోయినట్టు కిందాక జనం లోపలికి. అరే ఈ కింది కులాలు అందరూ కూడా లేచిండ్రు, చాలా మంది మీ మాబోటోళ్ళము అందరం కూడా దానికి స్పందించి అక్కడి నుంచి మొదలైంది. అక్కడి నుంచి మొదలైన తర్వాత అది ఏ స్థాయికి పోయిందంటే, వాళ్ళ అహంకారము పైశాచికం ఏ స్థాయికి పోయిందంటే, తెలంగాణలో అంటే ఆ మార్వాడి సమాజానికి సంబంధించినటువంటి అధ్యక్షుడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి బహిరంగంగా టీవీ ఛానళ్లలో తెలంగాణోళ్ళు తాగి పండుకుంటారు అని మాట్లాడు, తెలంగాణోళ్ళు రసాకారుల వారసులు తెలంగాణోళ్ళు అని తిట్టుడు, తెలంగాణోనికి పని చేతగాదనుడు, తెలంగాణోడు ఊంచిత తినేటోడు, ఇవి చాలా బహిరంగంగా ఓపెన్ గా టీవీ ఛానళ్ల కూడా చర్చల జరిగినప్పుడు వాళ్ళ మార్వాడి సమాజం అంటే జరిగిన దానికి పశ్చాత్తాపం ఒక దిక్కైతే, ఇంకా రెచ్చగొట్టే నీచంగా హీనంగా చూసినటువంటి వాళ్ళ సంఘాల తరఫుకెళ్ళి వచ్చి మాట్లాడినటువంటి వాళ్ళే చాలా జరిగిన ఉదంతాలు చాలా ఉన్నాయి. ఉప ముఖ్యమంత్రి మా బావ మీరెవర్రా అని కూడా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఆ పెద్ద మనుషులందరూ ఉన్నారు. వాళ్ళ మీద ఇప్పటిదాకా ఆ మాటలు మాట్లాడిన వాళ్ళ మీద ఎవరి మీద ఒక కేసు కూడా జరగలే. కానీ నేనైతే గోబ్యాక్ అనలే, ఇప్పుడు కూడా అనా, ఇప్పుడు అంటలేని, ఎప్పుడు కూడా అనా. నా ఇంటికి కూడా వచ్చి రాత్రి నన్ను కూడా తీసుకుపోయి లోపడేసి మాట్లాడుతున్నాను. ఈ ఉద్యమానికి సపోర్ట్ చేసి, అంటే ఇక్కడ అస్తిత్వం గురించి, ఆత్మగౌరవం గురించి నిలబడొద్దు నువ్వు అని చెప్పని తీసుకుపోయి తెల్లారి సాయంత్రం దాకా పోలీస్ స్టేషన్ లో పెట్టుకొని లాస్ట్ కి మేము అరెస్ట్ చేయలే అన్నారు. అంటే ఏదన్నా దొరికితే ఎక్కడన్నా ఒక దగ్గర ఇరికిద్దామనే ప్రయత్నాలు జరిపినాయి. శ్యామ్ అరెస్ట్ చేసిండ్రు, మా పిడమర్తి రవిని అరెస్ట్ చేసిండ్రు. ఇట్లా చాలా మందిని నాయకత్వం వహిస్తున్న ఉద్యమంలో సీరియస్ గా తిరుగుతున్న వాళ్ళందరినీ గోసముచ్చుకొని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరిగింది. సో దాని తర్వాత అసలు వీళ్ళ ఆగడాలు ఏంటి అని కింది దాకా మొత్తం పోయి చూస్తే ఆ రోజు నుంచి చెప్పుకుంటూ వస్తున్నా.
వీళ్ళు చేసే దందాలన్నీ ఇల్లీగల్ దందాలు. ఇక్కడ ఉత్తర హిందుస్థాన్కి వెళ్ళి వచ్చినటువంటి గుజరాత్ కావచ్చు, రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, ఇంకా వేరే రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఇల్లీగల్ దందాలు చేస్తున్నారు. వాళ్ళు అమ్మేది ప్రతిది కూడా నాసి రకం అమ్ముతున్నారు అని చెప్పి మొత్తుకుంటా కూడా ఎవరు పట్టించుకోలే, ఎవరు నిన్న పాపనవులే. నిన్నగాక మొన్న ఒక 10 రోజుల కింద తెలంగాణ సమాజం, భారతదేశ సమాజం మొత్తం చూసింది. మేము దేని గురించి మొత్తుకుంటాం, ఈ కొడుకులు వచ్చి ఇక్కడ బతకటందుకు ఎవరు కాదంటలేడు. కానీ ఇక్కడికి వచ్చి అడల్టర్డ్ చెత్త కుప్పల పడేసాల్సిన వస్తువుల మీద హెయిర్ డైల కాడికెళ్ళి కారంలా ఇటుక పిల్లలు దంచి పాలల చంటి పిల్లలు పాలు తాగుతుంటే ఆ పాలల్లో కూడా యూరియా కలిపి, నూనెలు కలిపి చిక్కగయ్యేటందుకు, ఏలు పెడితే చిక్కగా అయ్యేటందుకు ఇట్లా చూపిస్తేందుకు, పసుపుల కాస్మెటిక్స్ ఏవేవో అడ్డమైన కెమికల్స్ కలిపి ప్రతిదీ ఆవాలు నాసి రకమే, దానికి కోట్ చేసుడు, ఆవాలు లవంగాలు నువ్వు ఏది చూసినా గానీ నేను మొత్తుకుంటున్నా, మేమందరం ఇది ఇట్లా అడల్టర్డ్ సరుకులు వాళ్ళు అమ్ముతున్నారు అని. ఎందుకు రాత్రి వీళ్ళు ఎందుకు ధనవంతులు అవుతున్నారని అది పటాపంచల్ అయ్యింది. నేను చూపించే ముందు ఆమన్గల్కెళ్ళి వచ్చేది ఉన్నది, ఇంకా రాలే వాళ్ళు తోలున్నారు. ఆమన్గల్లోళ్ళు వాళ్ళు వర్తకులు మొత్తం ఆమన్గల్ బంద్ ప్రకటించినప్పుడు వాళ్ళందరూ వచ్చారు నా దగ్గరకు వచ్చి కూర్చుంటే. వాళ్ళందరూ వాడు ఒక 4-5 సంవత్సరాల కింద కాలేజ్ వాడు వచ్చి మేమందరం కలిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆమన్గల్లో ఉన్నటువంటి వర్తకులు అందరం కలిసి ఎంత సంపాదించినామో అంతకన్నా ఎక్కువ సంపాదించిన వాడు 200 కోట్లకు ఆస్తి వానికి తక్కువ ఉంటే మేము దేనికంటే దానికి ఉంటాము. వాళ్ళు ఇక్కడికి వచ్చి సంపాదించడం ఎట్లా సంపాదిస్తున్నారు ఏంటంటే వాళ్ళు చేసేది ప్రతిదీ వాళ్ళ దాంట్లో దొంగ దందా ఉంటది. ప్రతిదీ డూప్లికేట్ వాళ్ళు చేసేది. ఒక 10% మాక్సిమం 10% ఉంటే కావచ్చు వాళ్ళ దగ్గర ఒరిజినల్. లేబుల్ కూడా లేసు చిప్స్ గిప్స్ అన్ని ఉంటాయి కదా, లేబుల్ అన్ని ఒరిజినల్ లేబుల్సే కనబడతాయి. అందులో ఉండే సరుకు మాత్రం నాసి సరుకు. దాంతో జరిగేది ఏంటంటే తెలంగాణ వ్యాపారస్తులు 10 రూపాయలు అమ్మే దాన్ని వాడు 5 రూపాయలకు అమ్ముతున్నాడు. వాడు దానికి ఒక ఆర్గ్యుమెంట్ ఏం పెట్టినంటే మాకు డైరెక్ట్ ఆడికెళ్ళి వస్తుందని చెప్పని. మ్యానుఫ్యాక్చర్ వాడే, డిస్ట్రిబ్యూటర్ వాడే, డీలర్లు డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళే, ఆఖరికి రీటైల్ కాడికి వచ్చి వాళ్ళు అదే దందా చేస్తే ఇవాళ మనం మొత్తుకోగా సంవత్సరం తర్వాత 25,000 కిలోల మసాలాలు దొరకబట్టిండ్రు. ఇక చూడండి, మసాలాల్లో విషం, జనం తినేది మొత్తం విషం అని మొత్తుకొని సస్తుంటే సంవత్సరం తర్వాత అట్లీస్ట్ పోలీసు వాళ్ళు, గవర్నమెంట్ ఆ హెచ్ ఫాస్ట్ అనేది ఫుడ్ తినే దానివల్ల విషం ఉన్నదని చెప్పని ఆ సంస్థలు మన ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ వాళ్ళు పోతే వాళ్లకు దొరికినాయి. చాలా ఘోరంగా ఏంటంటే 25,000 ఇది ఇప్పుడు ఎప్పటి నుంచో మొత్తుకుంటుంటే 25,000 ఇదిగో విషయం వాళ్ళ పేపర్లో వెలుగు వాళ్ళదే కదా, ఇది వాళ్ళకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి పేపర్ వాళ్ళు దాంట్లో రాసినాయి. ప్రతి దాంట్లో కథనాలు. ఆంధ్రజ్యోతిలో కూడా నగర శివార్లే అడ్డాలు, వేటికి అడ్డాలు, ఇవన్నీ కల్తీ ఆహారానికి అడ్డాలు అని. దీంట్లో వాళ్ళు ముగ్గురిని దొరకబట్టిరు. ఈ ముగ్గురు కూడా ఇక్కడోళ్ళు కాదు, ప్రాణం తీసే రసాయనాలు. నేను చెప్పేది కాదు, ప్రాణం తీసే. ఇవన్నీ 5వ తారీఖు వార్తాపత్రికలలో వచ్చినటువంటిది. ఇవన్నీ పొద్దున్న లేస్తే మనం తింటున్నాం. క్యాన్సర్ల రోగాలు వస్తున్నాయి, ఊపిరితిత్తుల రోగాలు వస్తున్నాయి, కిడ్నీలకు సంబంధించినటువంటి రోగాలు వస్తున్నాయి. ఒక్కసారి జనం ఆలోచించాల్సిందంటే ఎందుకు మేమందరము ఈ వ్యాపారస్తుల మీద ఎందుకు కొట్లాడుతున్నాం? వాళ్ళు చేసే దందాలు, లంగ దందాలకి మీద పోలీసు వాళ్ళు ఫోటోలు పెట్టుకొని సజ్జనారంటే ఫోటోలు పెట్టుకొని వేసిండ్రు. నాకు తెలిసి వాళ్ళ ఇంట్లో ఎవరికన్నా ఇవి తింటేమన్నా ఇబ్బంది అయిందేమో, అందుకే రేడ్లు చేసిరు కావచ్చు. మన సొంటలం మొత్తుకుంటుంటే చేయలేదు. ఇవి ఎవరైనా అంటే ఈ దొరికిన ముగ్గురు కూడా ఇక్కడ వాళ్ళు కాదు. 2 రాజస్థాన్ వాళ్ళట, ఒక ఆయన మధ్యప్రదేశ్ ఆయనే. మొత్తం నువ్వు హైదరాబాద్ చుట్టూ శివార్లల్లా ఏ దిక్కు, ఇటు దిక్కువో అటు దిక్కువో, ఎటన్నవో, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఎటు సైడ్ పోయినా ఈ లంగదందాలు బహిరంగంగా బాహాటంగా జరుగుతున్నాయి. ఇది ఇక్కడనే కాదు, ఇతర రాష్ట్రాలకు కూడా పోతున్నాయి. హైదరాబాదు
ఈ అడల్టర్డ్ సరుకులు అమ్మేటువంటి ఒక అడ్డాగా తయారైపోయి కూర్చున్నది హైదరాబాదు. ఇగో ఇటువంటి దందాలు చేసేది నేను మొదటి నుంచి మొత్తుకుంటున్నాం. ఈ రోజు వరకు కూడా ఇప్పుడు కూడా గోకుల్ చాట్కు పోదాం. గోకుల్ చాట్ల మేమన్నా ఇట్లా ఎవరు చేసినా గానీ ఇటువంటి దందాలు ఎవరు చేసినా దేశ ద్రోహులు అని చెప్పని మాట్లాడిన ఆ రోజు మాట్లాడితే పృథ్వీరాజు మారోడు దేశ ద్రోహులు అన్నాడు. ఎవరెవరైతే లంగ దందాలు చేస్తున్నటువంటి మార్వాడులు కావచ్చు, ఆంధ్రోలు కావచ్చు, తెలంగాణలో కూడా ఎవరు చేసినా వీళ్ళందరూ దేశ ద్రోహులు అని మాట్లాడితే దాన్ని ఒక్క మార్వాడులకు అంటగట్టించి ఇప్పటి చెప్తున్న దీంట్లో 99% మార్వాడోళ్ళే ఉన్నారు. బయటికి వెళ్ళి వచ్చి లంగ దందాలు చేసే వాళ్ళు మొత్తం వాళ్ళే ఉన్నారు. గోకుల్ చాట్కి పోతే గోకుల్ చాట్ల విమలక్కన్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మా తెలంగాణ బతుకమ్మ గోకుల్ చాట్ల ఇయ్యాలటి కూడా ఇప్పుడు మనం మీరు ఇక్కడికి వెళ్ళి కెమెరాలు తీసుకొని పోని కొన్ని ఛానళ్లలో నేను లైవ్లు పెట్టించి మరీ చూపించిన అక్కడ దేశం మొత్తం ఉల్లిగడ్డలు అమ్మేటోళ్ళు కావచ్చు, పచ్చిమిరపకాయలు కావచ్చు, సండే మార్కెట్, మండే మార్కెట్, సాటర్డే మార్కెట్, ట్యూస్డే మార్కెట్, ఏ మార్కెట్ కన్నా పోదాం పాలకూర అమ్మే ఎక్కడో మారుమూల పల్లెలకెళ్ళి వచ్చినటువంటి రైతు బిడ్డలు ఆడోళ్ళు చదువురాని ఆడోళ్ళు కూర్చొని అమ్ముకునే కాడికి పోతే వాళ్ళు పెట్టుకొని బార్కోడ్లు పెట్టుకొని బ్యాంక్ అకౌంట్లు పెట్టుకొని తీసుకుంటున్నారు. పచ్చిమిరపకాయలు అమ్ముండ్రి, ఉల్లిగడ్డలు, ఎల్లిగడ్డలు ఏది అమ్మినా గాని ఎల్లిగడ్డలు అల్లవెల్లిగడ్డల పొట్టులు తీసి కూడా దాంట్లో ఇంత తోడు పోసి అల్లవెల్లిగడ్డ పేస్టులు తయారు చేస్తున్నారు. సో ఇట్లా వాళ్ళు బార్కోడ్లు పెట్టి వీళ్ళందరూ అమ్ముతుంటే గోకుల్ చాట్ అనేటువంటి వాడు ఇప్పటికి కూడా వాళ్ళ దగ్గర పోతే బ్యాంక్ అకౌంట్ ఉండదు, బ్యాంకులో పైసలు ఉన్నాయి. ఎందుకు మరి మన స్వర్ణకారులు నరసింహాచార్య రా నువ్వు చెప్పాలి, చాలా చెప్పాలి కుల వృత్తులు ఎట్లా పోతున్నాయి ఏం సంగతి అని ఆయన కూడా ఒకటే గొంతు చించుకొని మొత్తుకున్నాం. అరే మీరు 4-5 ఏళ్ళు అవుతుంది, 10 ఏళ్ళలో వచ్చి వాడలు కొంటున్నారు. మరి మా వాళ్ళు ఏళ్లకు ఏళ్ళు బంగారం దందాలు చేసి వీళ్ళెందుకు సంపాదించలేకపోయారంటే వీళ్ళు అట్లా దోపిడీ చేయలే, దొంగమాలు అమ్మలే, నకిలీ బంగారాన్ని ఒరిజినల్ బంగారం అని చెప్పని వీళ్ళు మాటలు చెప్పి అమ్మలే. అందుకే ఇలా వాళ్ళందరూ ఆత్మహత్యలు ఎన్ని చేసుకున్నాడు ఏందనేది తను చెప్తాడు. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వృత్తులు పోయినాయి, ఉపాధులు పోయినాయి, ప్రత్యామ్నాయం లేకుండా పోయిందని చెప్పి మొత్తుకొని తిరుగుకుంటా కొంతమంది తిరుగుతున్నాం మేము. కొంతమంది మాట్లాడుకుని ఏమైందా మీ మార్వాడి ఉద్యమం ఎక్కడ పోయిందని చెప్పని చాలా మంది మాట్లాడారు. ఈ మధ్యలో కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు మాట్లాడారు. మార్వాడి ఉద్యమాన్ని ఎక్కడ మేము వదిలిపెట్టలేదు, వదిలిపెట్టాం కూడా, ఇది కూడా చెప్తున్నాం. ఇటువంటి దుర్మార్గులను వదిలిపెట్టే సవాలే లేదు. ఎట్లయితే గోకుల్ చాట్ దగ్గర అకౌంట్ లేదో ఇంత జరుగుతున్నా ఇన్ని మాట్లాడినా సంవత్సరం అవుతున్నది ఇప్పటికీ అదే పని చేస్తున్నాడు. అట్లనే ఇంకోటి సార్వి అని ఒక ఇరానీకి సంబంధించాడు. సార్వి హోటల్స్ అని చెప్పి చాలా ఫేమస్, అది ఒక తుర్కాయి ముస్లింది. ఆయన దగ్గర కూడా అదే దందా నడుస్తున్నది. ఆయన కూడా పైసలు తీసుకోడు, పైసలు తీసుకుంటాడు, ఆయన కూడా బ్యాంక్ అకౌంట్లు బార్కోడ్లు ఉన్నాయి. ఇటువంటి దందాలు చేసేటోళ్ళ గురించి రాత్రి వస్తాడు, దుకాణం పెడతాడు, హార్డ్వేర్ షాప్ అంటాడు. ఒక నార్కట్పల్లిలట నిన్నాక మొన్న మా వాళ్ళు చెప్తున్నారు, ఓ దుకాణం పెట్టిరు, ఉన్న దుకాణాలు మొత్తం బండి, వాడు తక్కువకి ఇచ్చిన ఎట్లా ఇస్తున్నాడు, అంతా దొంగమాలే. 4 రోజులు అది కట్టుకున్న తర్వాత 5-10 ఏళ్లకు చెదలు పడుతుంది, పోతుంది. అప్పటిదాకా మనోళ్ళంతా దందాలు బంద్ చేసుకుంటారు, పోతుంది. మార్వాడి ఉద్యమాన్ని ఆ రోజు నుంచి ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఎవరెవరైతే దోపిడీ చేస్తున్నారో వాళ్లకు వ్యతిరేకంగా కొట్లాడతాం. అయితే వీళ్ళు మాట్లాడకుండా ఏమైంది మీ ఉద్యమం అంటే చాలా ప్రయత్నాలు చేసినాం. వాస్తవంగా కూడా మా జిల్కల సీనన్న మేమంతా వరంగల్లో 3 సార్లు మీటింగ్లు పెట్టి హాళ్లలో కాడికి నేనైతే ఈడికెళ్ళి ఆడదానికోసారి పోయినా. ఐ థింక్ సీను కూడా వరంగల్లో మేము కలిసినాం. మేము పోయినాం వరంగల్ కు. ఆడదాకా పోయే వరకు పోలీసు వాళ్ళు వచ్చి ఇయ్యాలట్లయితే పాఠకులు పెట్టిరు. ఆడ మేము తీరాడి పోయినాక పర్మిషన్ లేదు, ఏం లేదని. అరే హాల్ల మీటింగ్ లో పర్మిషన్ ఏందే అని వ్యాపారస్తులు పాపం చిన్న చిత్తుకో మనోళ్ళు చేసుకుంటుంటే వాళ్ళని బెదిరించి ఎట్టి పరిస్థితి పృథ్వీరాజ్ని పిలవద్దు, ఈ మీటింగ్లు నడవనియొద్దు అని. అట్లనే సెల్ ఫోన్లు నల్గొండోళ్ళు ఏడో మేము మీటింగ్లు పెడతామంటే ఇలా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు కొంతమంది ఏమైంది అంటారు కదా, వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే మీరు ఏడా పర్మిషన్లు ఇప్పిస్తారో చెప్పుండ్రి, ఆడికి వచ్చి మేము కొట్లాడతాం. పర్మిషన్లు ఇప్పియకపోయినా జనాన్ని మేము తయారు చేస్తాం. ఆ రోజుకెళ్ళి ఇప్పటి వరకు మార్వాడి దుకాణాలకు ఇటువంటి ఇల్లీగల్ దందాలు చేసే దుకాణాలకు పోలేదు, పోం కూడా. మాకన్నా ముందు కూడా కొంతమంది పోలేదని చెప్తా ఉన్నారు. వాళ్ళతో మేము కూడా సాధించినాం. అయితే చెప్పే క్రమంలో నేను గన్పూర్ది చెప్తా. ఘనపురంలో మేము ఎక్కడ ఈ ఇష్యూస్ ఏమున్నా గానీ ఫైట్ చేస్తున్నాం. గన్పూర్ లో ఒక రైతు 18,000 రూపాయలు
కూలీలకు ఇస్తుందని చెప్పి పైసలు లేకుంటే భార్య మెడ మీద బంగారం తీసుకుపోయి ఒక మార్వాడ ఆయన దగ్గర పోయి కుదోబెడితే అది సంవత్సరం లోపల తీసుకుంటా అని రాసుకున్నాడు. సంవత్సరం కాలే 18 నెలల తర్వాత పోయిండు. పోయి పైసలు పట్టుకొని పోతే అరే నీకు 18 నువ్వు సంవత్సరం లోపలనే ఇస్తాను 18 నెలలకు నేను ఇయ్యా అంటే అరే అట్లెట్లా సాలా అంటే వాడు మొత్తం వడ్డీకి వేసి దాదాపు 6.5-7 రూపాయల మిత్తి చేసిండు. దాన్ని 7 రూపాయల మిత్తి చేసిండు. చేసి అరే గింతగనం మిత్తి ఉంటుందా అట్లా గిదెక్కడ కథ అని చెప్పని ఆ రైతు పాపం బంగారం లేకుండా మంచిగా గింతగనం మిత్తి పెడతాడు. ఇంటికాడ పోతే వాళ్ళు ఏమన్నదట నా బంగారం పట్టుకొస్తావా లేదా అని. మరి ఆడికెళ్ళి లేవాలి వాడు మిత్యం ఎక్కువ అడుగుతున్నాడు. సరే అని చెప్పి సోపతోలని 2-3 పట్టుకొని ఆ దుకాణం కాడికి పోయిండు. ఈ లోపల ఏం చేసిండంటే సిఐ దగ్గర పోయిండట. పోలీస్ ఆయన దగ్గర పోయి కంప్లైంట్ ఇస్తుంది పోయిండు. సిఐ అనట వాళ్ళ దగ్గర అన్ని రూల్స్ ప్రకారంగానే జరుగుతాయి. ఎందుకంటే వీళ్ళందరూ ములాఖాత్ అయినారు. నేను చెప్తున్నా కదా తెలంగాణలో పోలీసు వాళ్ళు అందరు చెప్తలేను మెజారిటీ పోలీసు వాళ్ళు రాజకీయ నాయకులు మొత్తం మార్వాడలతో మార్వాడి పైసలకు కకృతి పడి ఉన్నారు. వాళ్ళంతా ప్రజలు ఏదైనా కావని వీళ్ళ లంగదందాలలో వాళ్ళకు కూడా పైసలు పోతుంటాయి ఇండైరెక్ట్ గా. అయితే పోతే పోలీస్ ఆయన చెప్పంగానే ఇక ఏం చేయాలి అర్థం కాక పత్రికలను పట్టుకొని పోయిండు. తీరా ఆడదాకా పోయినాక వాడు ఆయన వీడియో చేసి పెట్టినట. ఇవాళ రేపు అంతా మనోళ్ళకు ఉంటే ఆ వీడియో చేసి ఈ దుకాణం పైన నా దగ్గర నేను బంగారం కుదోబెడతా నా భార్యది. తీరా వచ్చినాక ఒక గిన్ని పైసలు అడుగుతున్నాడు. ఫస్ట్ బంగారం ఏదైనా పెడితే అది ఆ గన్పూర్ లో మొత్తం ఊరంతా చూసిరు. ఇక పోలీస్ ఆయన కాదన్నాడు. ఏం చేయాలని అర్థం కాక సరే అయితే కాలబడి ఆ పైసలన్నా ఇచ్చి తలబడదామని చెప్పని ఒక 2-3 పత్రికలను తీసుకొని పోయిండు. పోయి ఆ దుకాణం కాడికి పోయి కూర్చొని ఓం శ్రీ పాన్ బ్రోకర్ ఇది ఉన్నది అతని పేరు శ్రీ గణేష్ పాన్ బ్రోకర్. ఆడికి పోయినాం. ఆడి పోయిండు. పోతే ఆ ప్రెస్ వాళ్ళ ముంగట రైతును ఒక తెలంగాణ రైతు బిడ్డను పట్టుకొని అరే లంజ కొడుక నా మీద మా దుకాణం పెట్టి వీడియో తీస్తావారా నువ్వు? నీకు బంగారం ఇయ్యా నువ్వు వచ్చి నా కాళ్ళు పట్టుకొని తప్పైందని చెప్పి నా దుకాణం ముంగట నేను నిలబడతా నా దుకాణం బోర్డు వస్తాడు పెట్టి నువ్వు తప్పైందని చెప్పి రికార్డు పెట్టి నువ్వు మందికి పంపించిన తర్వాత అప్పుడు డిసైడ్ చేస్తారా నేను అన్నాడట. నీ అమ్మ నా బంగారం పోయిన మైజా ఏమైనా మైజా నేను నీ కాలేదు మొక్కుతారా అని కూడా మా ఊళ్ళో చోపతోళ్ళను కాంటాక్ట్ అయితే ఆ రోజు నువ్వు రఘు రాలేదేమో సీను నేను మేమంతా కెమెరాలు పట్టుకొని పోయినాం. పోతే పోలీసు వాళ్ళు మమ్మల్ని అడ్డుకుంటూ వస్తే మేము కూడా పోలీసు వాళ్ళ మీద రివర్స్ అయ్యి అన్ని చేస్తే అది పంచాయతీ ఆడదాకా పోయిందంటే మేము ఆడ నిలబడంత సేపు ఒక 5-6 మంది వచ్చారు. సార్ నాది 2.5 ఏళ్ల కింద తీసుకున్నారు, నాది 3 ఏళ్ల కింద తీసుకున్నారు, ఇప్పటిదానికి ఇస్తలేరని. ఇది పెద్ద గొడవ అయింది. ఇక నేను వదిలిపెట్టా అని చెప్పని మేము వదిలిపెట్టాం దీన్ని అంతా తీసుకుపోతామనే ఆలోచనకు వచ్చిన తర్వాత అప్పుడు పోలీసు వాళ్ళు అంతా పిలిచి ఇంకొకసారి ఆయన దగ్గర ఓకండి కూర్చోబెట్టి వాళ్ళ పైసలు వాళ్ళకి ఇప్పించి ఆఖరికి ఎంఆర్ఓ దగ్గర పోయిన సాక్షి కూడా ఉన్నాడు. అరుణ్ లాల్ గన్పూర్కి వెళ్ళి వచ్చేయండి. ఇప్పుడు నేను జనం ఆయనతో కూడా మాట్లాడిపిస్తా. ఒకటే నిమిషం సార్ అదే కొంచెం వివరంగా చెప్పాలని నెక్స్ట్ సార్ మాట్లాడబోతారట. ఇది జరిగిన తర్వాత సార్ చాలా మంది బయట మాట్లాడుతున్నారు. శ్యామ్ ఎన్ని పైసలు తీసుకున్నాడు, ఆయన ఎన్ని పైసలు తీసుకున్నాడు, ఈ ఉద్యమం ఏడికి పోయింది, ఇవన్నీ మాట్లాడుతున్నారు జనాలు. మీరు మీ సమక్షంలో నేను జనాలకు చెప్పాలని నాకు కూడా అనిపించింది. నేను ఇవన్నీ చెప్తున్నా. ఏం జరుగుతున్నది ఏందనేది జనాలకు కూడా చెప్పాలి. అయితే తీరా ఎంఆర్ఓ దగ్గర పోయిన తర్వాత వాడు భాషలో హిందీలో రాస్తాడు. వాడు అన్ని బిల్లులన్నీ హిందీలో రాస్తాడు మొత్తం. ఆ హిందీలో రాసిన బిల్లులు కాడికెళ్ళి ఎంఆర్ఓ పిలిపించుకొని కూర్చొని ఇప్పుడు కొత్త బిల్లులు వచ్చినాయి. ఆ బిల్లులు వాళ్ళు ఇంగ్లీష్ లో రాస్తున్నారు. ఇట్లనే వలిగొండలో దుకాణం పెడితే మావాడు చేయలో కొట్టుకున్నాడు. దుకాణం ఇప్పుడు ఉద్యమాలు మార్వాడికి సంబంధించినటువంటి దోపిడీ జరుగుతున్నా గానీ అక్కడికి తెలంగాణ క్రాంతి దళ్ ఉంటది. ఈ ఆలోచన ఉన్నటువంటి వాళ్ళందరం కూడా దానికి అడ్డం నిలబడతాము. ఏది ఏమైనా పర్వాలేదు, ఎవరికి తల వంచేది లేదు, తల దించేది లేదు. ఇంకొక మాట చెప్తున్నా, ఈ మార్వాడు కాటపల్లి ఒకటి చెప్తా రఘు, నేను మేమందరం కాటపల్లికి పోయినాం. మార్వాడోళ్ళు ఇల్లీగల్ గా ఫ్యాక్టరీలు పెట్టి మేము పోతే కోతులు ఆ ఊర్ల పంట తిరిగిన కోతులు నల్లగా అయిపోయినాయి. పొలాలు మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక దాదాపు ఒక 15 నుంచి 20 కిలోమీటర్ల దూరం పొలాలకు మొత్తము ఆ వేస్ట్ ఎంత ఘోరమైన విషపు స్మెల్ అంటే అది గాలి మొత్తం కలుషితం అయిపోతే ఎంబడవాడి కొట్లాడి పాశమంకులు కూడా వచ్చింది దానికి. మేమందరం ఎంబడవాడి కొట్లాడే సుభాష్ అంటే ఒక లండన్ లా ఊరాయన ఉంటే అక్కడ లోకల్ ఎమ్మెల్యే దానికి రేవంత్ రెడ్డి దాకా వాటాలు ఉన్నాయి. ప్రకాష్ గౌడ్ అనేట ఆయన అల్లుడు కొడుకులు కూడా పార్ట్నర్లు ఉండే. దాని మీద యుద్ధం చేసి బంద్ చేపించినాం. బంద్ చేపిస్తే చాలా మంది ఆ ఊర్ల పంట పిల్లలు డాక్టర్లు
ఒక డాక్టర్ అని ఇద్దరిని దొంగ కేసులు పెట్టించి మన రాజకీయ నాయకులే రూలింగ్ పార్టీ వాళ్ళే కేసులు పెట్టించి లోపటేపించిండ్రు. సో జనానికి ఏంటంటే ఈ ఉద్యమము మా వాళ్ళ వ్యాపారులు, మా కోటోళ్ళు నాశనమయ్యారు, మా వడ్ల కమరోళ్ళు నాశనమయ్యారు, మా అవసరాలు నాశనమయ్యారు, అందరూ ఇక్కడ ఉన్నటువంటి వృత్తిదారులు అందరూ నాశనమైనరు. రాత్రి పెట్టిన హైదరాబాద్ లో జ్యువెలరీ షాప్ కావచ్చు, ఊర్లకు పోయినా ఏ జ్యువెలరీ షాప్ ఎక్కడ పోయినా వాళ్ళు మాత్రం 6 నెలలు తిరగక ముందే బంగ్లాలు కొంటున్నారు. ఈ ఆంతర్యం ఏంటంటే వాళ్ళు అమ్మేది దొంగమాలు. దీనికి వ్యతిరేకంగా రేపు ఎలక్షన్స్ వచ్చే టైం వరకు క్రాంతి దళ్ ఇది ఒక ఎలక్షన్ ఎజెండాగా తీసుకోబోతున్నది. విద్య, వైద్యము, నిరుద్యోగము సమస్యతో పాటు మన వ్యాపారాలు తెలంగాణ వ్యాపార రక్షణ చట్టాన్ని తీసుకొచ్చే స్థాయిలో మిగతా పార్టీల మీద ఒత్తిడి తెచ్చి ఇవాళ మేము అన్నది సంవత్సరం నుంచి మొత్తుకుంటున్న దాన్ని రేళ్లు చేస్తే ఇలా జనానికి మొత్తం పోయినాయి. ఈ రోగాలు వచ్చి ఎంతెంత మంది నాశనమైనరో ఇవన్నీ జనం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఆ ఉద్యమాన్ని ఇంకొక ఆకారం ముచ్చట చెప్పి ఆ సాయి అనే పిల్లగాడిని కూడా చాలా బదనాం చేసిరు. ఎవరైతే ఆ ముండా మార్కెట్ లా పైసలు తీసుకున్నాడు ఆ పిల్లగాడు, మా దగ్గర మాకు అమ్ముడు పోయిందని. ఆ పిల్లగాడు ఇప్పటికి ఎఫ్ఐఆర్ నడుస్తున్నది, ఎఫ్ఐఆర్ ఉన్నది, కోర్టుల కేసు ఉన్నది. ఇవాళ ఇక్కడికి వచ్చేది ఉండగానే ఎక్కడో బయటకు పోయి రాలేకపోయిండు. కానీ చెప్తున్నాం, ఇది బదనాం చేసేటువంటి ప్రయత్నం కింద చాలా మంది ఈ మార్వాడి కావచ్చు, మన దగ్గర ఉన్నటువంటి ఇంటి దొంగలు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాకపోతే తెలంగాణ సమాజానికి ఈ దొంగ దందాలు చేసే వ్యాపారస్తులకు మేము అప్పుడు కూడా చెప్పిన, ఏళ్లతోటి అల్లికలు ఎన్నో చేసిన బట్ట మీద బతుకు చిత్రాన్ని గీసిన అగ్గిపెట్టల చీర అద్భుతంగా నేసి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నేతన్న మరమగ్గమే మరణ శాసనమయ్యిందా బ్రతుకు తెరువు లేక ఉరివోసుకుంటుందా అని. చేనేత కార్మికులు అగ్గిపెట్టల చీర పట్టేది. నిన్నగాక మొన్న 10 మీటర్ల బట్ట వేసి ఉంగురంలోకెళ్ళి తీసింది ఒక 10 రోజుల కింద. అంత అద్భుతమైన కళలున్నటువంటి హస్తకళలున్నటువంటి నా తెలంగాణ ప్రాంతాన్ని సర్వనాశనం చేసేటువంటి ప్రయత్నం ఆల్రెడీ చాలా జరిగిపోయింది, నాశనం చేసింది. దాన్ని కాపాడే దాంట్లో తెలంగాణ క్రాంతి దళ్ అందరినీ కలుపుకొని ముందు వరుసలో ఉంటుందని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, దాన్ని మర్చిపోనీయకుండా మార్వాడోళ్ళ ఇట్లా లంగదందాలు చేస్తున్నటువంటి దుకాన్లల్లా కొనుడు బంద్ చేయండి. మనోళ్ళల్లా మన తెలంగాణ వ్యాపారస్తుల దగ్గర, మన స్వర్ణకారుల దగ్గరనే, వాళ్ళ దగ్గరనే కొని మన బిజినెస్ ను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నాయని చెప్పి విజ్ఞప్తి చేస్తుంటూ, నేను ఇప్పుడు హరగోపాల్ సార్ మేము పిలువంగానే ఇప్పుడు తెలంగాణకు ఉన్న పెద్ద మనిషి హరగోపాల్ సార్ను ఈ అంశం మీద ఇంత ముందు కూడా మనం పెట్టిన రౌండ్ టేబుల్ కు పోయిన సంవత్సరం జూలై 18 తారీఖు మనం రౌండ్ టేబుల్ పెట్టాం క్రాంతి దళ తరఫుకెళ్ళి. సార్ను ఈ అంశం మీద మాట్లాడవలసిన మేము పిలువంగానే సార్ వచ్చిండు, మాట్లాడవలసిందిగా కోరుతున్నా. థ్యాంక్ యూ.